నీ జీవితంలో ఏం జరుగుతుందనేది నీ ఆధీనంలో లేకపోవచ్చు, కానీ ఆ జరిగేదానికి నీవు ఎలా భావిస్తున్నావు, ఎలా ప్రతిస్పందిస్తున్నావు అనేది నీ చేతుల్లోనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు టాపిక్ వచ్చేసి లోగోథెరపీ ద్వారా జీవితంలో కష్టమైన క్లిష్టతర పరిస్థితుల నుంచి ఎలా బయటపడొచ్చు అనేది తెలుసుకుందాం. అసలు లోగోథెరపీ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. లోగోథెరపీ అంటే నీ జీవితంలో నీ గతాన్ని తలుచుకుంటూ ఉండకుండా నీ భవిష్యత్తులో ఏం చెయ్యాలో తెలుసుకోగలగడమే ఈ లోగోథెరపీ అంటే. ఈ లోగోథెరపీని డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారు ఎలాంటి పరిస్థితుల్లో తయారు చేశాడో తెలుసా? హిట్లర్ అరాచకమైన క్రూరమైన ప్రవర్తన వల్ల నిర్బంధ శిబిరాలలో ఉంచి వారికి ఈ బ్రతుక్కన్నా చావే మేలు అన్న పరిస్థితులలో ఈ లోగోథెరపీని డెవలప్ చేయడం జరిగింది విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారు. సో పరిస్థితులు అనేవి నీ ఆధీనంలో లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులకు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు అనేది నీ ఆధీనంలోనే ఉంటుంది కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారే. అంతటి నరకం అనుభవిస్తున్నప్పటికీ తను ఈ లోగోథెరపీని డెవలప్ చేయగలిగాడు. సో మనం ఈ లోగోథెరపీని ఉపయోగించి జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని, అంటే లవ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ పరమైన సమస్యలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ లోగోథెరపీని ఉపయోగించి వాటిని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక లవ్ ఫెయిల్యూర్ని తీసుకుందాం. కన్నయ్య, బుజ్జి అనే ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాలుగా లవ్ చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు. సో ఇక్కడ పరిస్థితులు అనేవి నీ ఆధీనంలో లేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులకు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు అనేది నీ ఆధీనంలోనూ నీ చేతుల్లోనే కదా ఉంటుంది. అది ఎలా అంటే, విడిపోయారు కదా అని ఆ బాధలో కన్నయ్య కానీ బుజ్జి కానీ ఎవరైనా సరే చెడు అలవాట్లకి బానిసలు అవ్వడం, అంటే డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడము, లేదా ఎదుటి వ్యక్తి మీద రివెంజ్ తీసుకోవాలనో, వాళ్ళ మీద కోపంతోనో మరొక వ్యక్తితో రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకోవడము చేయకూడదన్నమాట. ఇలా రెస్పాండ్ అవ్వడం నీకు ఎదుటి వ్యక్తికి ఇద్దరికీ మంచిదా? కమెంట్ చేయండి. మరి ఎలా రెస్పాండ్ అవ్వమంటారు అంటే, నెంబర్ 1, నీ రెస్పాన్సు ఎదుటి వ్యక్తికి హాని కలిగించకూడదు. నెంబర్ 2, అలాగే నీకు కూడా నువ్వు హాని కలిగించుకోకూడదు. భవిష్యత్తులో ఆ వ్యక్తి నీకు ఎదుట పడితే మీతో గడిపిన కాలాన్ని చూసి గర్వపడేలా ఉండాలి, అంత గొప్ప పొజిషన్లో ఉండాలి. అది నీకు ఎదుట వ్యక్తికి ఇద్దరికీ మంచిది. లాస్ట్ పాయింట్, విడిపోయారు కదా అని మిమ్మల్ని ఒంటరిగా ఉండమనడం కరెక్ట్ కాదు కదా. మీరు మరొక వ్యక్తిని ప్రేమలో కానీ పెళ్లి కానీ చేసుకోవచ్చు కదా. అలాంటి టైంలో మీరు తీసుకునే నిర్ణయం ఎదుటి వ్యక్తి మీద కోపంతోనో రివెంజ్తోనో చేయకూడదు. అలా చేయడం మీకే ఎక్కువ డ్యామేజ్ని చేస్తుంది. అలా కాకుండా పూర్తి విచక్షణతో ఆలోచన ప్రవర్తించాలి. సో ఇలా లోగోథెరపీని ఉపయోగించి పరిస్థితులను విశ్లేషించుకొని ప్రవర్తించుకుందాం. నేను చాలా తక్కువ వీడియోలకు మాత్రమే లైక్ అడుగుతాను. సో ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందని మీరు కూడా అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లోగోథెరపీ అనే విషయాన్ని డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ గారు మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం అన్వేషణ అనే పుస్తకంలో వివరించడం జరిగింది. మీరు కూడా ఈ పుస్తకాన్ని వీలైతే చదవగలని కోరుకుంటూ, తప్పులు అందరం చేస్తాం, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోకపోవడం, మళ్ళీ అది తప్పును రిపీట్ చేయడం అతిపెద్ద తప్పు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.